సైబరాబాద్ పోలీసులు 45 రోజుల్లో 3.20 కోట్ల విలువైన 1061 దొంగలించబడిన మరియు పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లు యజమానులకు తిరిగి అప్పగింపు. మొబైల్ రికవరీలో సైబరాబాద్ పోలీసుల కృషిని డీసీపీ క్రైమ్స్ ఏ ముత్యం రెడ్డి ప్రశంసించారు. డీసీపీ క్రైమ్స్ ఏ ముత్యం రెడ్డి నాయకత్వంలో సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ 5 జోన్ల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన 9వ విడత రికవరీ ఆపరేషన్లో భాగంగా మొత్తం 1061 దొంగలించబడిన మరియు పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గత 45 రోజుల్లో సుమారు 3.20 కోట్ల విలువైన మొబైల్స్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. ఈ మొబైల్ ఫోన్లు ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీసీపీ క్రైమ్స్ ఏ ముత్యం రెడ్డి గారు తెలిపారు. గత 45 రోజుల్లో మేము మొత్తం 1061 మొబైల్స్ తిరిగి రికవర్ చేశాం. జోన్ వారీగా రికవరీ వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ CCS 240, బాలానగర్ CCS 188, మేడ్చల్ CCS 195, రాజేంద్రనగర్ CCS 233, శంషాబాద్ CCS 205. అతను ప్రజలకు సూచిస్తూ మొబైల్ పోయిన వెంటనే లేదా దొంగలించబడిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా CEIR పోర్టల్ ద్వారా రిపోర్ట్ చేయాలని కోరారు. మొబైల్స్లో వ్యక్తిగత, వ్యాపార మరియు భావోద్వేగపరమైన సమాచారం ఉంటుందని, వాటి రికవరీ చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. CEIR పోర్టల్ దొంగతనాన్ని అడ్డుకోవటంలో మరియు వేగంగా మొబైల్ తిరిగి పొందటంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ముత్యం రెడ్డి గారు ప్రజలను CEIR పోర్టల్ను పూర్తిగా వినియోగించుకోవాలని, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉందని తెలిపారు. అదేవిధంగా సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 నెంబర్కు కాల్ చేయవచ్చు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. క్రైమ్స్ ADCP K రామ్కుమార్ మాట్లాడుతూ, మొబైల్స్ మన రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. వీటిలో వ్యక్తిగత, వ్యాపార మరియు ఆర్థిక సమాచారం ఉంటుంది. ఫోన్ దొంగతనాలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పోయినట్లయితే లేదా దొంగలించబడినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా CEIR పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. CEIR సిస్టమ్ ద్వారా మీ ఫోన్ యొక్క IMEI నెంబర్ను ఉపయోగించి ఫోన్ను బ్లాక్ చేయవచ్చు. తద్వారా ఎవరూ దానిని దుర్వినియోగం చేయలేరు. ఫోన్ తిరిగి లభించిన తర్వాత దాన్ని అన్బ్లాక్ చేసి మళ్లీ ఉపయోగించవచ్చు అని తెలిపారు. 2023 నుండి ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం 13,423 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. అందులో 1061 ఫోన్లు CEIR పోర్టల్ ద్వారా CCS సైబరాబాద్ మరియు IT సెల్ CAT సహకారంతో రికవర్ చేశారు. మొబైల్ రికవరీల విషయంలో తెలంగాణ పోలీసులు దేశంలో అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. ప్రజల సహకారం పోలీసులకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. రికవర్ అయిన మొబైల్ ఫోన్ల లబ్ధిదారులు తమ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ చెప్పారు. ఒక IT ఉద్యోగి గచ్చిబౌలిలో ఫ్రూట్ మార్కెట్లో తన ఫోన్ను కోల్పోయాడు. అనంతరం సైబర్ నేరగాళ్లు అతని ఖాతా నుండి 2 లక్షలు డ్రా చేయడానికి ప్రయత్నించారు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతని ఖాతాలను ఫ్రీజ్ చేసి తదుపరి ఫోన్ను ట్రేస్ చేసి తిరిగి ఇచ్చారు. బాధితుడు పోలీసుల వేగవంతమైన చర్యను ప్రశంసించారు. మరొక వ్యక్తి ఉదయం ఆలయానికి వెళ్లినప్పుడు తన బైక్పై ఫోన్ మర్చిపోయాడు. తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొద్ది సమయంలోనే పోలీసులు ఫోన్ను ట్రేస్ చేసి తిరిగి అందజేశారు. బాధితుడు తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. డీసీపీ క్రైమ్స్ ఏ ముత్యం రెడ్డి గారు, క్రైమ్స్ 1 ADCP రామ్కుమార్, CCS ACP K నాగేశ్వరరావు, మాదాపూర్ CCS ఇన్స్పెక్టర్ సంజీవ్, శంషాబాద్ CCS ఇన్స్పెక్టర్ K రవికుమార్, బాలానగర్ CCS ఇన్స్పెక్టర్ A రవికుమార్, మేడ్చల్ CCS ఇన్స్పెక్టర్ దలినాయుడు, రాజేంద్రనగర్ CCS ఇన్స్పెక్టర్ P రాజేష్ తదితరులు మరియు వారి ASIs, హెడ్ కానిస్టేబుళ్లు మరియు మొత్తం CCS బృందం కృషిని అభినందించారు. మీ అందరికీ ముందుగా ఫోన్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీ ఫోన్లు మీకు దొరికినందుకు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు. అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలామంది మంచి మీ అనుభవాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే
ఈరోజు ఇన్ని ఫోన్లు 1061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా మీరు ఒక కంప్లైంట్ ఇస్తారు, ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు, అంతవరకు మీ పని. కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్ ఉండొచ్చు, ఎక్కడో బెంగళూరు ఉండొచ్చు, మీ కొన్న ఫోను వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి, ఆయనకు మంచిగా చెప్పాలి, ఈ ఫోన్ మీ దొంగ ఫోను, మీ మీద కేసు అవుతుంది, మీరు తెచ్చియాలి. ఒకరు కోఆపరేట్ చేయకపోతే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఫోన్లను రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది.